మండలంలో మంజూరి అని ఇందునేమో ఇండ్లు ఇప్పుడు పొజిషన్లు ఉన్నాయి. మండలంలో ఇప్పుడు కాళేశ్వరం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఎల్ భాస్కర్, ఎంపీడీఓ గన్పూర్ ములుగు మండల్. గన్పూర్ మండలంలో 705 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనాయి. అందులో 550 ఇళ్ళ వరకు స్టార్ట్ అయినాయి. మిగతా వాళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో మంచి రోజులు ఉన్నందున మొత్తం 705 ఇళ్ళు స్టార్ట్ కావడానికి పంచాయత్ సెక్రటరీలు గ్రామ స్థాయిలో ఇంటింటికి తిరిగి మోటివేట్ చేస్తున్నారు. ఇప్పుడు వారు దాదాపు ఒక 150 ఇళ్ళ దాకా స్లాబులు పూర్తయినాయి. తర్వాత లెంటర్ లెవెల్ వరకు కూడా దాదాపు సుమారు 250 ఇళ్ళ దాకా పూర్తయినాయి. తర్వాత కొన్ని బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని స్టార్టింగ్ లెవెల్లో ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వము ఉచిత ఇసుక మంజూరు చేయడం జరుగుతుంది. మనం ఒక ఇందిరమ్మ ఇంటికి 8 ట్రిప్పుల ఇసుక కూడా మనం గ్రామ పంచాయతీ ద్వారా పంచాయత్ సెక్రటరీ ద్వారా కూపన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకొని మనలోని ప్రజలందరూ సకాలంలో ఇల్లు పూర్తి చేసుకొని సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలని మండలంలోని ఇందిరమ్మ లబ్ధిదారులను కాళేశ్వరం టీవీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మొత్తం అన్ని మండలంలో అన్ని ఊళ్ళు కవర్ అయినాయి. అన్ని గ్రామాల్లో మనము కవర్ చేయడం జరిగింది. ఎక్కడైతే మనము ఇల్లు లేని నిరుపేదలకు ఫస్ట్ మనం ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. మిగతా వారికి కూడా దశల వారీగా మనం గౌరవ ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో వారి సహకారంతో ఖచ్చితంగా మిగతా వారికి కూడా దశల వారికి కూడా వారికి మంజూరు చేయడం జరుగుతుంది. ఎప్పటిలో పూర్తి చేయాలనుకుంటాను మీరు ఈ టార్గెట్? మీరు ఇప్పుడు మాకు ఏదైతే మంజూరైన ఇల్లు ఉన్నాయో అన్నీ ఇప్పుడు చాలా నిర్మాణం చాలా పురోగతిలో ఉన్నది. పేమెంట్లు కూడా ప్రతి సోమవారం రెగ్యులర్గా పడుతున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి సమస్య లేకుండా ఎక్కడైతే టెక్నికల్ ఇష్యూ ఉన్నా కూడా వాటిని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. వీటన్నిటినీ మనము జనవరి లోపు మనము మొత్తం టోటల్ మనకి ఏదైతే మంజూరైన ఇళ్లను పూర్తి చేసే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా జనవరి సంక్రాంతి వరకు అన్ని పూర్తి స్థాయిలో మంజూరు మొత్తం 500. ఎవరైతే ఇప్పుడు మనము నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు కట్టుకునే స్తోమత లేకపోతే ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటే మనము మహిళా సంఘాల ద్వారా కూడా వారికి ₹1,00,000 లోను మనం ఇప్పించడం జరుగుతుంది. ఒకవేళ మహిళా సంఘంలో లోన్ డబ్బులు అవైలబుల్ లేకున్నా కూడా మనం బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి వాళ్ళకు హౌసింగ్ లోన్ కింద వాళ్ళకు సహకారం వాళ్ళ గ్రూప్ నుంచి లోన్ ఇప్పించడం జరుగుతుంది. మనం ఎక్కడ కూడా అలాంటి సమస్య లేదు. అలాగే ఎవరైతే ఇంకా ఆర్థికంగా పెట్టుబడి లేకుండా లేకపోతే ఇబ్బంది పడే వాళ్ళకు మనము ప్రైవేట్ కాంట్రాక్టర్లను కూడా మాట్లాడి వాళ్ళతో ప్రోత్సాహంతో అవి కూడా మనం నిర్మాణాలను చేపట్టడం జరుగుతుంది. దాదాపు భూమి సమస్య ఉన్నాయి కూడా మనము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేషన్ తోటి క్లియర్ చేసుకొని భూమి సమస్యలు కూడా మనము తొలగించి వాళ్ళకు ఇళ్ళ నిర్మాణం చేపట్టకు మనం కృషి చేయడం జరుగుతుంది.